కోట్ల మందికి ఉచితంగా పేదవాడికి వైద్యం ఉచితంగా అందుబాటులోకి వచ్చే ఆధునిక దేవాలయాలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి పేదవాడిని అమ్మేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ప్రైవేట్ వ్యక్తులకు. పీపీపీ అంటే తెలియని వ్యక్తులు నేర్చుకోవాలి. ప్రస్తుతం వాళ్ళు ఆపరేట్ చేస్తారు. 33 ఏళ్ల తర్వాత తిరిగి ఆ ఆస్తి గవర్నమెంట్కి వస్తుంది తప్ప ప్రైవేట్కి కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఈరోజు అధ్యక్ష హాస్పిటల్లో కూడా క్లియర్గా ఫ్రీ పేషెంట్స్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ 70% పేషెంట్లు మనమే రెఫర్ చేస్తాం. ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. డ్రగ్స్ అన్ని కూడా ఓపీడీ డ్రగ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోని PMJY, NTR, VST ఇవన్నీ కూడా ఉంటాయి. అదే వారి డయాగ్నోస్టిక్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. ఎక్కడ పేదవాళ్ళకి ఎవ్వరికి అన్యాయం జరగకుండా ట్రీట్మెంట్ కానీ సీట్లు కానీ పేదవాళ్ళ పక్షాన్ని నిలబడే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని మరొక్కసారి గట్టిగా చెప్తాను అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు కుట్రలు చేస్తా ఉన్నారు. 17 మెడికల్ కాలేజీలు 7 మెడికల్ కాలేజీలు మేము ఉండగానే పూర్తయిపోయిన పరిస్థితులు దాదాపుగా కనిపించాయి. ఇందులో 5 మెడికల్ కాలేజీలు మేముండగానే 5 మెడికల్ కాలేజీలు మేముండగానే పూర్తయిపోయి క్లాసులు కూడా మొదలైపోయాయి. ఆయన 5 ఏళ్లు ఖర్చు పెట్టింది 18% అయితే 1 ఇయర్లో మనం 9% దానికి కూడా ఖర్చు పెట్టాం. ఆ నుంచి బకాయిలు పెట్టినటువంటి NTR వైద్య సేవకు డబ్బులు కూడా మనమే ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఏ కాలేజ్ ఆయన మాట్లాడినట్టు మీరు చూసినప్పుడు చూస్తే 487 కోట్లు కావాలి రాజమండ్రికి, 81 కోట్లు ఖర్చు పెట్టాడు. మనం ఇచ్చింది 53-54 కోట్లు మనం ఇచ్చాం. ఇంకో పక్క ఏలూరు 525 కోట్లు కావాలి, 136 కోట్లు ఇచ్చారు. 53 కోట్లు కావాలి మనం ఇచ్చాం. 475 కోట్లు నంద్యాల, 75 కోట్లు, 57 కోట్లు మనం వస్తానే ఇచ్చాం. మచిలీపట్నం 206 కోట్లు, 86 కోట్లు మనం ఇచ్చాం. 550 కావాలి. అదే మరి పాడేరు 500, వాళ్ళు ఇచ్చింది 111, మనం 35 ఇచ్చాం. పిడుగురాళ్ల 500 కావాలి, 174 ఇచ్చారు, 24 మనం ఇచ్చాం. విజయనగరం 500 కావాలి, 110, 73 మనం ఇచ్చాం. ఇది వాస్తవాలు ఈ విధంగా ఉంటే రకరకాలుగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. మిగిలిన కాలేజీలు కూడా మీరు ఒకసారి చూస్తే పులివెందుల 500 కోట్లు కావాలి, ఆయన ఊరు కాబట్టి 396 ఖర్చు పెట్టాడు. అదే మరి మనం వచ్చినాక దానికి కూడా 6 కోట్లు ఇచ్చాం. ఇంకా 100 కోట్లు ఖర్చు పెట్టాలి. దానికి కూడా ఏం చేయాలో వర్కౌట్ చేస్తున్నాం. అదే మరి అమలాపురం 475, 60 కోట్లు వాళ్ళు ఇచ్చారు, మనం 63 కోట్లు ఇచ్చాం. మార్కాపురం 475, 46, 25. అదే మరి మదనపల్లి 475, 28, 43. అదే 475 ఆదోనికి 47, 30. బాపట్ల 505, 67, 22. అదే మరి పెనుగొండ 475, 37, 18. పాలకొల్లు 475, 75, 59 లక్షలు మనం ఇచ్చాం. అదే మరిగా నర్సీపట్నం 500, 13, మనం 10 ఇచ్చాం. పార్వతీపురం 600 కోట్లు, 1 పైసా కూడా ఇవ్వాల, ఫౌండేషన్ కూడా ఇప్పుడు చెప్తున్నాడు ఇచ్చేసారు, కాలేజ్ అయిపోయింది, మీరు తీసేశారంటాడు. ఏమనాలో మనకే అర్థం కాదు. ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. కన్నా అతి తక్కువ ధరకు పేదవాడికి చదువుకునేదానికి, మెడిసిన్ చదువుకునేదానికి సీట్లు అందుబాటులోకి వస్తాయి. కన్వీనర్ కోట 42.5, 64 సీట్లు. అదే మాదిరిగా ఫైనాన్స్, సెల్ఫ్ ఫైనాన్స్ కొత్త సిస్టమ్ తీసుకొచ్చాడు. అక్కడ 29.75, అంటే 45 సీట్లు. NRI కోట 19, 12.75%. PPP మెడికల్ కాలేజ్ ఇప్పుడు మనం ప్రపోజల్ పెట్టింది కన్వీనర్ కోట 50%, వాళ్ళకి 42%, 42.5, మంది 50%, అంటే 75 సీట్లు, 11 సీట్లు ఎక్కువ. అదే మాదిరిగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఆర్ మేనేజ్మెంట్ కోట 53, 30%. NRI కోట 15%, అంటే 22 సీట్లు. ఆయన కంటే 11 సీట్లు ఎక్కువ ప్రతి ఒక్క కాలేజీలో వస్తే పేదవాళ్ళకి అన్యాయం చేసామని మాట్లాడతాడు. అంటే నోరుంది, ఫేక్ న్యూస్ పెడతా, నేను మాట్లాడుతూనే ఉంటా, మీరేమన్నా చేయండి అంటే ఎక్కడికి పోతున్నా నేను అడుగుతున్నా. అంటే ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఉద్దేశం చాలా స్పష్టంగా ఓవరాల్ గా 110 అడిషనల్ సీట్స్ అన్ని కూడా
ఒక దీనికి ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఈ రోజు నేను చెప్పిన దాని ప్రకారం క్లియర్ కట్ గా 23 మీ పాలసీ 64 సీట్లు అయితే ఈ రోజు మేము ఇచ్చేది 75 సీట్లు మీకంటే మెరుగ్గా కన్వీనర్ కోటాలో సీట్లు ఇస్తున్నాం. ఇది పేదవాళ్ల పట్ల మాకుండే అభిమానం. మీరు కట్టేది 20 ఏళ్ళు అవుతుంది, మేము కట్టేది 2 ఏళ్లలో కడతాం. కొన్ని కోట్ల మందికి ఉచితంగా పేదవాడికి వైద్యం ఉచితంగా అందుబాటులోకి వచ్చే ఆధునిక దేవాలయాలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి పేదవాడిని అమ్మేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ప్రైవేట్ వ్యక్తులకు. పీపీపీ అంటే తెలియని వ్యక్తులు నేర్చుకోవాలి. ప్రస్తుతం వాళ్ళు ఆపరేట్ చేస్తారు. 33 ఏళ్ల తర్వాత తిరిగి ఆ ఆస్తి గవర్నమెంట్ కు వస్తుంది తప్ప ప్రైవేట్ కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఈరోజు అధ్యక్ష హాస్పిటల్లో కూడా క్లియర్ గా ఫ్రీ పేషెంట్స్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ 70% పేషెంట్లు మనమే రెఫర్ చేస్తాం. ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. డ్రగ్స్ అన్ని కూడా ఓపీడీ డ్రగ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోని పిఎంజేవై, ఎన్టీఆర్, విఎస్టీ ఇవన్నీ కూడా ఉంటాయి. అదే వారి డయాగ్నోస్టిక్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. ఎక్కడ పేదవాళ్ళకి ఎవ్వరికి అన్యాయం జరగకుండా ట్రీట్మెంట్ గాని సీట్లు గాని పేదవాళ్ళ పక్షాన్ని నిలబడే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మరొకసారి గట్టిగా చెప్తాను అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు కుట్రలు చేస్తా ఉన్నారు. 17 మెడికల్ కాలేజీలు 7 మెడికల్ కాలేజీలు మేము ఉండగానే పూర్తయిపోయిన పరిస్థితులు దాదాపుగా కనిపించాయి. ఇందులో 5 మెడికల్ కాలేజీలు మేముండగానే 5 మెడికల్ కాలేజీలు మేముండగానే పూర్తయిపోయి క్లాసులు కూడా మొదలైపోయాయి. ఆయన 5 ఏళ్లు ఖర్చు పెట్టింది 18% అయితే 1 ఇయర్లో మనం 9% దానికి కూడా ఖర్చు పెట్టాం. ఆ నుంచి బకాయిలు పెట్టినటువంటి ఎన్టీఆర్ వైద్య సేవకు డబ్బులు కూడా మనమే ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఏ కాలేజ్ ఆయన మాట్లాడినట్టు మీరు చూసినప్పుడు చూస్తే 487 కోట్లు కావాలి రాజమండ్రికి, 81 కోట్లు ఖర్చు పెట్టాడు. మనం ఇచ్చింది 53-54 కోట్లు మనం ఇచ్చాం. ఇంకో పక్క ఏలూరు 525 కోట్లు కావాలి, 136 కోట్లు ఇచ్చారు. 53 కోట్లు కావాలి మనం ఇచ్చాం. 475 కోట్లు నంద్యాల, 75 కోట్లు, 57 కోట్లు మనం వస్తానే ఇచ్చాం. మచిలీపట్నం 206 కోట్లు, 86 కోట్లు మనం ఇచ్చాం. 550 కావాలి. అదే మరి పాడేరు 500, వాళ్ళు ఇచ్చింది 111, మనం 35 ఇచ్చాం. పిడుగురాళ్ల 500 కావాలి, 174 ఇచ్చారు, 24 మనం ఇచ్చాం. విజయనగరం 500 కావాలి, 110, 73 మనం ఇచ్చాం. ఇది వాస్తవాలు ఈ విధంగా ఉంటే రకరకాలుగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. మిగిలిన కాలేజీలు కూడా మీరు ఒకసారి చూస్తే పులివెందుల 500 కోట్లు కావాలి, ఆయన ఊరు కాబట్టి 396 ఖర్చు పెట్టాడు. అదే మరి మనం వచ్చినాక దానికి కూడా 6 కోట్లు ఇచ్చాం, ఇంకా 100 కోట్లు ఖర్చు పెట్టాలి. దానికి కూడా ఏం చేయాలో వర్కౌట్ చేస్తున్నాం. అదే మరి అమలాపురం 475, 60 కోట్లు వాళ్ళు ఇచ్చారు, మనం 63 కోట్లు ఇచ్చాం. మార్కాపురం 475, 46, 25. అదే మరి మదనపల్లి 475, 28, 43. అదే 475 ఆదోనికి 47, 30. బాపట్ల 505, 67, 22. అదే మరి పెనుగొండ 475, 37, 18. పాలకొల్లు 475, 75, 59 లక్షలు మనం ఇచ్చాం. అదే మరిగా నర్సీపట్నం 500, 13, మనం 10 ఇచ్చాం. పార్వతీపురం 600 కోట్లు, 1 పైసా కూడా ఇవ్వాల, ఫౌండేషన్ కూడా వేయాలి. ఇప్పుడు చెప్తున్నాడు ఇచ్చేసారు, కాలేజ్ అయిపోయింది, మీరు తీసేసారంటాడు. ఏమనాలో మనకే అర్థం కాదు. ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. కన్నా అతి తక్కువ ధరకు పేదవాడికి చదువుకునేదానికి, మెడిసిన్ చదువుకునేదానికి సీట్లు అందుబాటులోకి వస్తాయి. కన్వీనర్ కోట 42.5, 64 సీట్లు. అదే మాదిరిగా ఫైనాన్స్, సెల్ఫ్ ఫైనాన్స్ కొత్త సిస్టమ్ తీసుకొచ్చాడు. అక్కడ 29.75, అంటే 45 సీట్లు. ఎన్ఆర్ఐ కోట 19, 12.75%. పీపీపీ మెడికల్ కాలేజ్ ఇప్పుడు మనం ప్రపోజల్ పెట్టింది కన్వీనర్ కోట 50%, వాళ్ళది 42%, 42.5, మంది 50%, అంటే 75 సీట్లు, 11 సీట్లు ఎక్కువ. అదే మాదిరిగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఆర్ మేనేజ్మెంట్ కోట 53, 35%. ఎన్ఆర్ఐ కోట 15%, అంటే
22 సీట్లు. ఆయన కంటే 11 సీట్లు ఎక్కువ ప్రతి ఒక్క కాలేజీలో వస్తే పేదవాళ్ళకు అన్యాయం చేసామని మాట్లాడతాడు. అంటే నోరుంది, ఫేక్ న్యూస్ పెడతా, నేను మాట్లాడుతూనే ఉంటా, మీరు ఏమన్నా చేయండి అంటే ఎక్కడికి పోతున్నా నేను అడుగుతున్నా. అంటే ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఉద్దేశం చాలా స్పష్టంగా ఓవరాల్ గా 110 అడిషనల్ సీట్స్ అన్ని కూడా ఒక దీనికి ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఈ రోజు నేను చెప్పిన దాని ప్రకారం క్లియర్ కట్ గా 23 మీ పాలసీ 64 సీట్లు అయితే ఈ రోజు మేము ఇచ్చేది 75 సీట్లు, మీకంటే మెరుగ్గా కన్వీనర్ కోటాలో సీట్లు ఇస్తున్నాం. ఇది పేదవాళ్ల పట్ల మాకుండే అభిమానం. మీరు కట్టేది 20 ఏళ్ళు అవుతుంది, మేము కట్టేది 2 ఏళ్లలో కడతాం.